బాడీ అండ్ బ్లడ్, న్యూ కవర్నెంట్, న్యూ క్రియేషన్, న్యూ కింగ్డమ్. రక్తమాంసములు, నూతన నిబంధన, నూతన సృష్టి మరియు నూతన రాజ్యం, దేవుని రాజ్యం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 26 నుంచి. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకుని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకుని తినుడి, ఇది నా శరీరం అని చెప్పారు. మరియు ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తము. నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షరసము క్రొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దానిని త్రాగనని మీతో చెప్పుచున్నాను అనెను. యేసు శిలువ మార్గంలో భాగంగా తన శరీరాన్ని విరుస్తున్నట్లుగా, యేసు శిలువ మార్గంలో భాగంగా తన రక్తాన్ని చిందిస్తున్నట్లుగా, అది కూడా పాప క్షమాపణ కొరకు లేదా పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తము అని చెప్పాడు. నిబంధనలో జరిగేటటువంటి నిబంధన రక్తం అని చెప్పగా, రెండు పార్టీస్ మధ్యలో జరిగేటటువంటి ఒక ఒప్పందం. ఒక పార్టీ వీక్ అయ్యి ఆ నిబంధనను నెరవేర్చకపోయినా ద కవనెంట్ ఫెయిత్ఫుల్నెస్, ఆయన చేసిన నిబంధనకు విశ్వాస్యత చూపించే దేవుడు ఆ విశ్వాస్యతలో తన శరీరమును విరిచి తన రక్తమును కార్చి నిబంధనను స్థిరపరుస్తున్నాడు. నిబంధనను స్థిరపరచడం ద్వారా ఆయన తండ్రి రాజ్యములో అనేకులను ఆహ్వానించి వారితో కూడా ద్రాక్షారసము క్రొత్తదిగా త్రాగు దినము వరకు మళ్ళీ దీనిని త్రాగనని చెప్పి, 3 దినములైన తరువాత లేకపోతే 3వ దినమున ఆయన స్థాపించబోయేటటువంటి నూతన సృష్టికి నాంది అయినటువంటి తన శరీరాన్ని జ్ఞాపకం చేస్తూ, తిరిగి లేచినటువంటి తన శరీరము నూతన సృష్టి అని, తిరిగి లేచినటువంటి తన శరీరము లాగానే ఈ ప్రపంచమంతా నూతన సృష్టి పొందుతుందని, ఆయనను నమ్మిన వారు ఆయన జీవన విధానాన్ని అనగా శిలువ మార్గంను అనుసరించాలనుకున్నవారు చనిపోయినా బ్రతుకుతారని, ఎప్పటికీ చనిపోయినటువంటి మహిమగల శరీరములలో ప్రవేశించేటటువంటి ఒక నూతన సృష్టి మరియు నూతన రాజ్యము కొరకు యేసుక్రీస్తు తన శరీరాన్ని విరిచి రక్తాన్ని కార్చి చేసేటటువంటి క్రొత్త నిబంధన అని, పస్కా బలి సమయంలో ఆయన విరిచినటువంటి రొట్టె ద్వారా, ఆయన ఎత్తి పట్టుకున్నటువంటి గిన్నె ద్వారా తన శరీరములో విశ్వ మానవులకు ఆయన ఇచ్చేటటువంటి ఈ విమోచన, విశ్వ మానవులకు ఆయన ఇచ్చేటటువంటి విడుదల మరియు విశ్వ మానవులకు ఆయన ప్రసాదించేటటువంటి దేవుని యొక్క సన్నిధి, దేవునితో సహవాసం, దేవునితో తిరిగి కోల్పోయినటువంటి మహిమను సంపాదించేటటువంటి ఈ మహాకార్యం. ఆ కార్యం బ్రోకెన్ బాడీ ఫర్ బ్రోకెన్ వరల్డ్. విరిగి నలిగినటువంటి ఈ సమాజములు, దేశములు, ప్రపంచం దేవునికి దూరమైన కారణంగా సంపాదించుకున్నటువంటి మరణాన్ని చంపేందుకు భోజన పంక్తిలో కూర్చున్నటువంటి యేసుక్రీస్తు తన శరీరము అనేటటువంటి ఈ రొట్టె విరవబడబోతోంది అని చెబుతూ, విరవబడింది అని చెబుతూ ఒక రొట్టెను ఒక సూచనగా అందరి ముందు విరిచాడు. ఆ శరీరంలో భాగమైన మనము విరవబడటానికే ఉన్నాం. ఆ శరీరము విరవబడింది కాబట్టి ఆ శరీరంలో భాగమైన మనం విరువబడాలి. మనం విరువబడటమే శిలువ మార్గంలో ప్రధానమైన అంశం. విరువబడనటువంటి క్రైస్తవ జీవితం అది నిజానికి క్రీస్తులో భాగము కాదు. అది క్రీస్తు మార్గంలో నడిచే జీవన విధానం కాదు. అలాగే బ్లడ్ ఫర్ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్, ఆయన రక్తము కార్చింది నూతన జీవమును పొందేందుకు, పాప క్షమాపణ నిమిత్తముగా అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తమది. పాప క్షమాపణ అనగా మనుషులు దేవుణ్ణి తృణీకరించి అంధకార సంబంధమైన దురాత్మ సమూహములతో చేయి కలిపారు, దేవుని స్థానాన్ని సృష్టికి ఇచ్చారు. ఆ పాపము నుండి లేఖనముల ప్రకారము మనల్ని విడిపించటానికి ఆయన తిరిగి మరణాన్ని సంపాదించుకున్న మనకు జీవాన్ని ఇవ్వటానికి చేసేటటువంటి చిందించినటువంటి రక్తము ఈ నిబంధన రక్తము. సో తిరిగి జన్మించి తిరిగి జీవమును పొందేందుకు అవసరమైనటువంటి రక్తాన్ని ఆయన ఇస్తున్నాడు. ఇది మనకు విశ్వ మానవులందరిలో ప్రవహించేటటువంటి మన తండ్రి అయిన దేవుని
మనలను సంపాదించినటువంటి రక్షకుడైనటువంటి క్రీస్తు యొక్క రక్తమే అని మనకు ఈ శిలువ మార్గంలో శిలువ ధ్యానాల ద్వారా మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే ఈ ప్రపంచాన్ని అంతటిని, ఈ ప్రపంచములో ఉన్న రాజ్యములన్నిటినీ దేవుని రాజ్యముగా రూపాంతరము చెందించటానికి ఈ రాజు తనను తాను అర్పించుకుంటున్నాడని, ఆ రాజుకు మరియు ఆ రాజు నుంచి దూరమైనటువంటి రాజ్యములకు మధ్యలో అడ్డుగా ఉన్నటువంటి అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల రాజ్యములను ఓడించే పనిలో ఉన్నాడని మనకు ఈ పస్కా బలి ద్వారా మరియు ఈ శిలువ మార్గము ద్వారా మనకు యేసుక్రీస్తు యొక్క వైఖరి అర్థమవుతుంది. ఆ వైఖరి అర్థమైన మనం చేయాల్సినటువంటి పని ఏమిటి అని అంటే, వీలైనంత వరకు మన జీవితాలను ఒళ్ళు దగ్గర పెట్టుకుని బ్రతుకుతూ, మనము విరువబడుతూ, పరుల కొరకు మనము చిందింపబడుతూ, దేవుని రాజ్య స్థాపన మరియు సంఘముల యొక్క, సమాజముల యొక్క, దేశముల యొక్క రూపాంతరత కొరకు వేచి చూడాలి. ఆయన ఆ పని చేస్తూ ఉండగా ఆయనతో సహపని వారముగా మనం ఉండాలి. ఒకవేళ ఈ 40 దినాల యొక్క ధ్యానాలలో భాగంగా మనం గనక ఏదైనా ఉపవసించాలి అని అనుకుంటే, ఉపవసించాల్సినటువంటి అంశం, అలవర్చుకోవాల్సినటువంటి అంశం ఏమిటి అని అంటే, మనల్ని మనం విరుచుకునేటటువంటి హృదయం, చిందింపబడేటటువంటి హృదయం. అలాగే విడిచిపెట్టాల్సినటువంటి అంశం ఏదైనా ఉంది అనంటే, ఇది నా జీవితం, నా కొరకు అన్న స్వార్థపూరితమైన ఆలోచనను విడిచిపెట్టి దేవుని రాజ్యం కొరకు జీవించాలి అన్నటువంటి విశాల దృక్పథంలోనికి మనిషి రావాలి. అలా వచ్చిన రోజు శిలువ త్యాగం అర్థమవుతుంది. ఉన్న 5లో 4 పంచిపెట్టే మనసు వస్తుంది. సంపాదించినది, దేవుడిచ్చినది రాజ్యం కొరకు అన్న స్పృహలో బ్రతకటం జరుగుతుంది. మనము ఆయన ఎత్తిపట్టుకున్న గిన్నెలోనిది త్రాగటం అన్నా, ఆయన విరిచినటువంటి రొట్టెను తింటున్నాము అన్న విశ్వమానవ ఈ సౌభ్రాతృత్వం లేకపోతే సహోదర భావం కలిగినటువంటి ఐక్య మానవ జీవితంలోనికి ఒక్క శరీరాన్ని విరిచి ఆ ఒక్క శరీరంలో భాగంగా మనల్ని పిలుస్తున్నాడు అన్న స్పృహ, ఆయన చిందించిన రక్తం అందరిలోనూ సమానముగా ప్రవహిస్తున్నటువంటి జీవము, నూతన జీవము అన్నటువంటి పిలుపు, దాని వైపుకు రావటానికి త్యాగం చేయాల్సినటువంటి, క్రీస్తుకు మనకు అడ్డుగా ఉన్నటువంటి యాటిట్యూడ్స్, వైఖరులను విడిచిపెట్టి క్రీస్తుతో మమేకమయ్యేందుకు, క్రీస్తును పోలిన జీవన విధానం కలిగి ఉండేందుకు వీలైనంత మనం తీసుకోవలసినటువంటి నిర్ణయాలు ఈ 40 దినాల్లో తీసుకోగలగాలి. ఉపవాసం ఉండి ప్రభు వద్దకొచ్చి ఈ కల్మషాలను కడుక్కోగలగాలి. ఈ శిలువ ధ్యానాలు అట్టి జీవన మార్గం వైపుకు మనల్ని నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనల్ని మనం తగ్గించుకుని దేవుడు మాత్రము హెచ్చింపబడేటటువంటి భోజనం, దేవుడు హెచ్చింపబడేటటువంటి సహవాసం, దేవుడు హెచ్చింపబడేటటువంటి ఐక్యత, దేవుడు హెచ్చింపబడేటటువంటి సమన్యాయం, సహోదర భావం మనలో వచ్చునట్లు, అలా రావటం కారణంగా మనం ఆయన శిష్యులమని ప్రజలు ఎరుగునట్లు, అలా ఆయన శిష్యులమని ఎరుగుటం కారణం చేత దేవుని రాజ్య భాగస్వామ్యం మరియు దేవుని రాజ్య స్థాపన, దాని యొక్క విస్తరణలో మనం యాక్టివ్గా పార్టిసిపేట్ అవునట్లు ఈ శిలువ ధ్యానములు మనకు ఉపయోగపడునుగాక. ప్రార్థన. కృపగల తండ్రి, మా మధ్య నుండి శిలువ ధ్యానాల ఈ సీజన్లో మేము ఒకటి తర్వాత ఒకటి మీరు మాకు నేర్పించినటువంటి విలువలను నేర్చుకుంటూ, సమాజం కొరకు, మా పొరుగు వారి కొరకు, దేశము కొరకు, రాజ్యం కొరకు విరువబడే వారమై నిన్ను పోలి జీవిస్తూ, చిందింపబడే వారమై నిన్ను పోలి జీవిస్తూ, అనేకులను నీ బల్ల దగ్గరికి ఆహ్వానించే వారముగా మా జీవితాలుండునట్లు ఈ శిలువ ధ్యానాల క్రమంలో మాకున్నటువంటి అహాన్ని, మాకున్నటువంటి స్వయాన్ని, మాకున్నటువంటి మా ప్రాధాన్యతలను ఉపవసిస్తూ మీ ప్రాధాన్యత అయినటువంటి మీ రాజ్య స్థాపనలో మేము ఉపయోగపడినట్లు మంచి నిర్ణయాలు ఉపవాస రూపంగా తీసుకుంటూ ఉండగా మాతో మా జీవితాలను ఆశీర్వదిస్తూ ఉండమని, మమ్మను రూపాంతరము చెందించి మిమ్మల్ని పూర్ణ వారముగా మార్చమని చిన్ని ప్రార్థన యేసు నామమున